దేవునికి విధేయులు కాని జీవితాన్ని మనము జీవిస్తున్నాము. దేవునికి అవిధేయులుగా మన జీవితాల్లో మనకు ముందుకు వెళుతున్న మన విషయాన్ని గ్రహించాలి. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, దేవుడు మనకు ఒక మనవి వెనకాలన్న ఆటంకాన్ని, ఒక మనవి వెనకాలన్న నెరవేర్పు వెనకాలన్న అగాధాన్ని మనకి తెలియచేసినప్పుడు మనం దాన్ని ఒప్పుకోలేకపోతున్నామంటే, అర్థం చేసుకోలేకపోతున్నామంటే, ఇంకనూ మనం కేకలు వేస్తూ దేవుని సన్నిధిలో గోచాడుతూ కన్నీరు విడుస్తూ నాకు అదే ఇవ్వయా అని ఇంకా మనం అడుగుతున్నామంటే దానికి గల కారణం ఏంటంటే, శరీర సంబంధమైన మనస్సు మనలో ఉంది కాబట్టి అది దేవుని చిత్తానికి మనల్ని ఏ మాత్రం కూడా లోపడనివ్వదు కదండి. మనకు అర్థమైనప్పటికీ మనని అంధత్వంలోనికి తీసుకొని వెళ్ళి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కానీ ఆయన ఇవ్వక మానడు అనే అంధత్వంలోనికి ఈ శరీర సంబంధమైన మనస్సు మనల్ని నెట్టివేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి